రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రాయలసీమ మీద మొసలి కన్నీరు గారుస్తూ మీటింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. మదనపల్లిలో, అనంతపూర్లో, రేపు కర్నూలులో రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళు 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి అదే పాత సామెత గుర్తుకొస్తుంది, మొగుడిని కొట్టి ఏదో ఎక్కారు అన్నట్టు, మొగసాలకు ఎక్కినట్టు అని. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చిందనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖాన్ని వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా?